మరి అదే విధంగా ఇంకా పర్సనల్ అసెట్స్ కూడా వ్యవసాయం చేసుకున్నా మనం వాళ్ళకు కొంత ఫలసాయం తీసినా కొత్త పంటలు తీసినా వాళ్ళకు పర్సనల్గా కూడా మనము డబ్బులు ఇచ్చేటువంటిది ఉపాధి హామీ కూలీ చట్టంలో. కానీ ఈరోజు అది లేకుండా అత్యంత దుర్మార్గంగా ఈనాటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు ఈ ఉపాధి హామీ పనులలో దేశవ్యాప్తంగా 60% మహిళలు చేస్తే తెలంగాణలో 62% మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి 90% ఎస్సీ ఎస్టీ మహిళలే ఉపాధి హామీ కూలీలుగా ఉన్నారు. ఈరోజు మనం చూసినాం కరోనా కష్టకాలంలో గట్టెక్కిచ్చింది. ఆయన ఇంజనీర్ చదివినా డాక్టర్ చదువుతున్న స్టూడెంట్ అయినా పట్టణాలలో మరి ఉపాధి లేక మళ్ళీ పట్టణాల నుంచి తల్లిలాగా ఉపాధి హామీ చట్టం పిలిచి ఉపాధి కల్పించినటువంటి గొప్ప చట్టం ఉపాధి హామీ చట్టం. ఈరోజు ఆ చట్టానికి తూట్లు పొడిచి కేవలం దీని వెనుక కుట్ర గాంధీ గారి పేరు ఉండొద్దు, పేదలకు ఉపాధి కలగొద్దు, పేదలకు ఒక హక్కుగా ఏ చట్టం ఉండొద్దు, ఒక దానంగా. మీకు తెలుసు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సబ్సిడీలు ఎత్తేయాలని మాట్లాడుతుంటది. దానిలో భాగంగానే ఈరోజు ఈ చట్టాన్ని తీసేయడం మూలంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాల్లో విధ్వంసం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో మైనింగ్లలో కూలీలుగా మార్చి ఇక్కడ సొంత ఊర్లలో పని హక్కు లేదు, పని చట్టం ఉండదు. కాబట్టి ఇంకా ఎక్కడికో ఒక కాడికి పోయి బతికేటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ట ఆలోచనే ఈరోజు మరి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని గాంధీ గారి పేరు మీద ఉన్న చట్టాన్ని తూట్లు పొడవడము. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడంలో ఉపాధి హామీ చట్టం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. వాళ్లకు నచ్చిన పని, వాళ్లకు పని కల్పించిన సందర్భాల్లో పని దొరికింది. కానీ ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం మూలంగా భవిష్యత్తులో పేదలకు పని దొరకడం కూడా కష్టమై మళ్ళీ బానిసత్వంలోకి మళ్ళీ వెట్టి చాకిర్లోకి దింపే అటువంటి కుట్రలో భాగంగానే ఇది చేయడం జరిగింది. నూతనంగా కూడా ఈరోజు సర్పంచెస్ అంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారందరికీ కూడా సర్పంచులకు ఉప సర్పంచులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీల ద్వారా ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు, అదేవిధంగా దీక్షలు, మరి గ్రామ పంచాయతీలలో తీర్మానాలు కూడా చేయించి కేంద్రానికి పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ పార్టీస్, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న పేదల పక్షాన ఉన్నటువంటి మేధావులు, రాజకీయ పార్టీలు కానీ అందరూ ఈ చట్టాన్ని రక్షించుకోవడం కోసం ఇవాళ దొడ్డిదారిన ఒకటే ముద్దు పేరు కనబడుతుంది 125 రోజులు అనేది. నువ్వు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ రోజు వరకు ఎక్కడా కూడా 100 రోజులు చేసిన ఘనత లేదు. 100 రోజులు చేసింది లేదు. 50 రోజులు కూడా మించినటువంటి దాఖలాలు లేవు. అలాంటి వాళ్ళు ఇవాళ 125 రోజులు ఎక్కడి నుంచి చేయిస్తారని అంటున్నా. మేము లాస్ట్ ఇయర్ మరి పని దినాలు పెంచి ఎక్కువ ఉపాధి కల్పించాలని మేము ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తే కూడా మీరు ఎందుకు చేయించారు ఎక్కువ పని దినాలని కూడా మమ్మల్ని ప్రశ్నించింది కేంద్రం. లాస్ట్ ఇయర్ ఇప్పుడు 5 కోట్ల పని దినాలు తగ్గించారు. మేము అడుగుతా ఉన్నాం ఇంకా పని దినాలు పెంచండి, మాకు ఇవ్వండి అని. కాబట్టి అంతకుముందు 12 కోట్ల పని దినాలు ఉంటే ఈరోజు 6.5 కోట్ల పని దినాల వరకే 6.5-7 కోట్ల పని దినాలకే పరిమితం చేశారు. అది కూడా మధ్యలో పోయి మేము అడిగితే 1-2 ఇచ్చారు. ఇప్పుడు ఇంకా 5 కోట్ల పని దినాలు గతంతో పోలిస్తే తగ్గించారు. అంటే వీళ్ళకి ఎక్కడో ప్రేమ ఉందంటే ఎక్కడ ఉంది? 125 రోజులు ఇస్తామనేది అంత బోగస్. అది మేము నిజంగా అట్లా ఇవ్వాలనుకుంటే మేము తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఇంకా పటిష్టం చేయడం కోసం మీరు ఇంకా పని దినాలు పెంచాలి, ఏది డబ్బులు ఇవ్వాలి. కానీ మీరు గతంలో అన్ని ఈ చట్టం తెచ్చేటప్పుడు మాత్రం 125 అన్నాడు. కానీ 100 రోజులు కూడా మీరు పని చేయించలేకపోయారు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 50 కూడా మించినటువంటి మా దాఖలాలు కనబడడం లేదు. కాబట్టి ఈరోజు తీసుకొచ్చినటువంటి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పేదల రెక్కలు విరిచేసి ఉపాధికి ఉరివేసి గాంధీ గారి పేరును భౌతికంగా
అదేవిధంగా సిద్ధాంతపరంగా లేదా గ్రామీణ పేదల జీవితాలలో లేకుండా చేసేటువంటి కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆల్ పార్టీ సర్పంచెస్, అన్ని గ్రామాలలో సర్పంచెస్ కూడా కూలీల పక్షాన నిలబడి మరి మనకు అక్కడ ఏం పని అవసరం ఉందో అది పెట్టుకునే అవకాశం మనకు లేకుండా చేసేటువంటి కుట్రను కూడా తిప్పికొడుతూ ఈ ర్యాలీలు కూడా మరి 27, 28 కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటివరకు